అయినా భార్యని పెంచలేకపోతున్నాడు అనుకోండి, భార్యని పెంచలేకపోయే వ్యక్తిని చూసి ఏమంటారు? భార్యని పెంచలేకపోతే ఏమంటారండి? అంత పెంచలేనివాడివి పెళ్ళెందుకు చేసుకున్నావు అంటారు. ఎవరైనా పిల్లల్ని పెంచలేకపోతున్నారు అనుకోండి, వాళ్ళు చూసి ఏమంటారు? అంత పెంచలేనివాడివి పిల్లల్ని ఎందుకు కన్నా ఉంటారు. అంటారా అనరా? అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు మనకి రెండింటినిచ్చాడు. శరీరాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు. చెప్పండి, నా వైపు చూసి చెప్పండి, ఏమేమి ఇచ్చాడు దేవుడు మనకి? ఆత్మనిచ్చాడు. శరీరాన్ని పెంచగలుగుతున్నామా? పెంచలేకపోతున్నామా? ఆత్మని ఏం చేయలేకపోతున్నాం? అసలు ఆత్మని పెంచలేని వాళ్ళకి మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆత్మని? అందుకని ఒక రోజున ఏం చేస్తాడంటే, నీ ఆత్మని పెంచుకోలేనివాడు నీకెందుకు ఆత్మని ఏమండి తీసేసుకున్నాడు అనుకోండి, ఆ దేహము ఆత్మ రెండు కలిసి ఎక్కడికి వెళ్తాయంట? నరకానికి వెళ్తాయంట. అందుకని దేహాన్ని ఎంతగా పెంచుకుంటున్నావో, పోషించుకుంటున్నావో, అంతకంటే ఎక్కువగా దేన్ని పోషించుకోవాలి? మనం ఆత్మను పోషించుకోవాలి. శరీరానికి ఉదయం లేచిన దగ్గర నుంచి దీనికి అందజేయాల్సింది ఏది కూడా తక్కువ కాకుండా ఏమండి 24 hours అదే దానిపైన మనం ఏం పెడుతున్నామండి? దృష్టి పెడుతున్నాం. కానీ ఆత్మకు సంబంధించినటువంటి విషయాలపైన నీవు కానీ నేను కానీ నా యొక్క దృష్టిని పెట్టలేకపోతే మన ఆత్మ నశించిపోతుంది. మన ఆత్మ నాశనం అనేది జరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ఆత్మ రక్షణ పొందినట్లుగా ఈ ఆత్మ ఎంతగా ఎదిగితే, దేవుని సన్నిధిలో బలపడితే, ఎంతగా వృద్ధి చెందితే దేవుడు అంత నిన్ను చూసి శభాష్ అంటాడు. హల్లెలూయా.